దాన్ని కూడా రాజకీయానికి వాడుకోవడం వల్ల ఈ సమస్యలు వస్తున్నాయి. మరొక అంశం సార్, అమరావతి ఆలస్యం, నారాయణ ఆందోళన. ఇదే ఆశ. ఇప్పుడు అమరావతి ఆలస్యం అవుతుంది అది ఇది అంటే మనం ఎవరైనా విమర్శిస్తాము, దాన్ని ఏమో ఖండించడం ఏదో చేస్తుంటారు. భూములు ఇచ్చిన ఈ మధ్యనే ప్రభుత్వం తరఫున మాట్లాడుతున్నటువంటి న్యాయవాది జైదీప్ రెడ్డి అనే ఆయన కృష్ణా జలాల ట్రిబ్యునల్ ముందు మాట్లాడుతూ అమరావతి పూర్తి కావడానికి 100 ఏళ్లు పడుతుంది అని ఒక మాట అన్నారు. ఇది గుండెలో బాంబు వేసే ఒక మాట. అమరావతి పూర్తి కావడానికి 100 ఏళ్లు పడుతుంది, సిఆర్డిఏ ప్రణాళిక మేము ఏదో ముసాయిదా ఇచ్చాం కానీ అదేమీ పూర్తి సంపూర్ణమైంది కాదు, ఇలా పద్ధతిలో మాట్లాడేసరికి చాలా విమర్శలు వచ్చాయి. బహుశా దానికి సమాధానం అనుకుంటా నారాయణ గారు ఇక్కడ అధికారులను ఆ కాంట్రాక్టర్లను పిలిచి ప్రతిష్టాత్మకమైన అమరావతి ఆలస్యం కావడానికి వీల్లేదు అని ఒక ఇద్దరిని పంపించేస్తామని చెప్పారు. అది కూడా షాపూర్జీ పల్లాంజీ వాళ్ళు చిన్నోళ్ళు కూడా ఇప్పుడు అప్పటి నుంచి ఉన్నారు వీళ్ళు. 2015లో ఉన్నప్పుడు కూడా వీళ్ళే. మరి ఏం జరుగుతుందంటే ఏదో ఆందోళన జరుగుతుంది, అమరావతి విషయంలో కొంచెం డిఫెన్స్లో ఉన్నాము అన్న ఒక వాస్తవం గుర్తించినట్టుగా ఉంది. అయితే దాంతోపాటు సెకండ్ పార్ట్ కూడా వేశారు నారాయణ. ఏమంటే అసలు వైసీపీ వాళ్ళు అనవసరంగా దీని మీద దుష్ప్రచారం చేస్తున్నారు, వాళ్ళు ఆలస్యం చేసి ఉండకపోతే ఇది జరిగేది కాదని. ఇప్పుడు మళ్ళీ వచ్చి 2 ఏళ్ళు అయింది కదా, ఆయన అప్పుడు ఇప్పుడు ఇన్ఛార్జి. కాబట్టి అమరావతి పరిణామాలు కొంచెం అనిశ్చితి, ఆందోళన కాకపోయినా అన్సర్టనిటీకి, సందేహాలకు దారితీస్తున్నాయి. మరొక అంశం సార్, నాగబాబు ఎమ్మెల్సీ